టాలీవుడ్కి సంక్రాంతి అంటే సినిమాల పండగ. ఏడాది ముందుగానే డేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వచ్చే సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నా చాలు, కలెక్షన్లు కుమ్మేస్తాయి. ఇలాంటి టైంలో రావడమే లక్ అనుకుంటే శర్వానంద్ తీసుకున్న మరొక నిర్ణయం ఆ లక్ని మరింత పెంచేలా ఉంది. సంక్రాంతి, సమ్మర్, దసరా ఈ మూడు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ సీజన్లు. ఎక్కువ మంది ఫోకస్ సంక్రాంతి పైనే. ఈ ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రద్దీ ఓ రేంజ్లో ఉంది. ప్రభాస్ రాజాసాబ్ వచ్చేసింది, డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ మూవీని దాటే సినిమా ఉండదేమో అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇంకా బరిలో రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉన్నాయి. వీటితో పాటు శర్వానంద్ నారీ నడి నడుమ మురారితో వచ్చేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. అందుకే తనకు కలిసొచ్చిన సంక్రాంతి బరిలోనే ధైర్యంగా దిగేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్గా మారిన శర్వానంద్ తన మార్కెట్ను కాపాడుకోవడంతో పాటు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్లు దొరకటం కష్టం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మరొక కష్టం. పైగా సంక్రాంతి వేళ సినిమా టికెట్లు రేట్లలో పెరుగుదల ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం నలుగురు సినిమాకి వెళ్ళాలంటే వేలు సమర్పించాల్సిందే. ఈ పాయింట్నే క్యాష్ చేసుకునేందుకు అద్భుతమైన ప్లాన్ చేశారు మూవీ టీమ్. జనవరి 14 భోగి పండుగ రోజు రాబోతున్న నారీ నడుమ మురారి సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లలో ఎలాంటి పెరుగుదల లేదని, కేవలం ఎంఆర్పి ధరల్లోనే అందుబాటులో ఉంటాయని ప్రకటించారు శర్వానంద్. ప్రస్తుతం పోటీ వాతావరణం ఓ రేంజ్లో నడుస్తున్న టైంలో ఇది మాస్టర్ ప్లాన్ అనే చెప్పాలి. సాధారణ ధరలకే సినిమా చూడాలని భావించిన ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పైగా సంక్రాంతి సీజన్ శర్వాకి కలిసి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సరదాగా ఉంది. ప్రియురాలు సంయుక్త మీనన్ పెళ్లి చేసుకోబోయే సాక్షి వైద్య మధ్య శర్వానంద్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. సంక్రాంతి పందెం కోళ్లలో శర్వానంద్ కూడా గెలుస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఇంకా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా కాస్త ధర పెంపుతోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఏ మూవీ కంటెంట్ మినిమం బాగున్నా కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. మరొక హైలైట్ ఏంటంటే 2026 సంక్రాంతి బరిలో ఉన్న మూవీస్ అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కినవే. మరి బాక్సాఫీస్ లెక్కల్లో ఎవరి తర్వాత ఎవరు?